ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 12 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు: నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. వ్యాఖ్యానాంశం: విశ్వాసీ, నీ భక్తి వైశాల్యమెంత? వ్యాఖ్యానాంశం: విశ్వాసీ, నీ భక్తి వైశాల్యమెంత? వ్యాఖ్యానం: దేవుడు ఆత్మ ద్వారా తన వారిలో నివసించుచున్నాడు అనే సత్యం మహా గొప్పది. కనుకనే ప్రతి విశ్వాసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చొప్పున దేవాలయమై ఉన్నాడు అని గ్రహింపవుతోంది. అయితే మాలో నివసించినది కాకుండా నమ్మిన వారందరిలో సంచరింతును అని ఇచ్చట చెప్పినది మరీ గొప్ప సత్యమై ఉంది. భక్తులలోని సంచారం అనేది క్రీస్తు తన భక్తులను స్వాధీనమందుంచుకొని కేవలం వారిని వర్గీకరించినట్లు గ్రోలుచున్నది. అబ్రామును పురికొలిపింది దీనికే. నేను నీకిచ్చిన దేశంలో లేచి సంచరించుము అని 13వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నాడు. దాని పొడుగు వెడల్పులను తెలుసుకొనుటకై సంచారం చేయాలి. అలాగే దేవుడు మీ భక్తి యొక్క వెడల్పు ఎంతో, దాని పొడుగెంతో తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. సంపూర్ణంగా దానికి లొంగండి. క్రీస్తులో గల బాహుళ్యం మీరు మీ తెలివితేటలతో వాక్యంలో కనుగొని దానిలో ప్రవేశించాలని దీని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. సాధారణంగా బాహుళ్యం అనే శబ్దం కన్నా కొంచెమే అని అంతటా వినబడుతున్నది. ఇది చాలా తప్పు. యూదుడు సియోను సియోను అని పాడితే చాలదు. దాని వెడల్పు, పొడుగు, దాని గోడల ఎత్తు, దాని బురుజుల చుట్టూ తిరుగుతూ లెక్కించాలి. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 13వ వచనం చూడండి. భక్తుడా, మేల్కొను, క్రీస్తుకు మిమ్మును సంపూర్ణంగా అప్పగించుకొనండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.